మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ ఫోటో మరి నీ గదిలోకి ఎలా వచ్చింది అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటే, ఏమో మామ్ నాకు కూడా తెలీదు. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు అని మిత్ర అంటాడు. నీకు ఆకలి వేస్తున్న వయసులో ఆకలి వేస్తుందో లేదో నేను తెలుసుకొని అన్నం పెట్టి పెంచి పెద్ద చేశాను. మరి నీ మనసేంటో నేను అర్థం చేసుకోలేనని అనుకుంటున్నావా? నువ్వు అమ్మతో అబద్ధాలు చెప్తున్నావు. నీ మనసులో లక్ష్మిపై పదిలమైన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని నాకు ఇప్పుడు అర్థమైంది. వాటిని మనీష ముక్కలు చేసేసింది. వాటిని అతికించుకొని వాటిని జ్ఞాపకాలుగా ఉంచుకుంటావో మరి ఏం చేస్తావో నీ ఇష్టం అని అరవింద వెళ్ళిపోతుంది. మిత్ర లక్ష్మిపై మళ్ళీ ద్వేషాన్నే చూపిస్తూ వెంటనే ఫ్యాన్ స్విచ్ వేస్తాడు. దాంతో ఆ గాలికి లక్ష్మి ముక్కలైన ఆ ఫోటో కాస్త ఎగిరిపోయి చెల్లాచెదురైపోతాయి. తర్వాత మనీష ఆలోచిస్తూ ఉంటే, ఏంటి మనీష ఆలోచిస్తున్నావు అంటూ దేవయాని వస్తుంది. లేదా ఆంటీ, ఇందాక లక్కీ ఏం మాట్లాడిందో విన్నారా? లక్ష్మి ఫోటో మిత్ర గదిలో దొరికిందంటే మిత్ర మనసులో ఇంకా లక్ష్మికి స్థానం ఉందా? లక్ష్మిపై ఇంకా మిత్ర ప్రేమ చూపిస్తూ ఉన్నాడా అని మనీష అనడంతో, ఏంటి మనీష నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క చిన్న ఫోటో కనిపించినందుకే ఇంతలా టెన్షన్ పడుతున్నావే? ఇక లక్ష్మినే తిరిగి వస్తే ఇక నువ్వు మానవ బాంబులా పేలిపోతావేమోనే అని దేవయాని అంటే లక్ష్మి బ్రతికే ఉందని మీరు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారా అని మనీష అంటుంది. లక్ష్మి బ్రతికే ఉందని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, లక్ష్మి ఎప్పటికీ తిరిగి రాదు, ఎలాగూ చచ్చిపోయింది అని దేవయాని అంటుంది. సరే కానీ నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా? కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది అని అంటే, ఎక్కడికని మనీష అంటుంది. నేను దీక్షితులు గారి దగ్గరికి వెళ్తున్నాను అని అనడంతో, అదేంటంటే మీరు కూడా ఎవరి జాతకమైనా చూపించడానికి వెళ్తున్నారా అని మనీష అంటుంది. అవును, నా కొడుకు జాతకం చూపించడానికి, వాడి జాతకం ఆధారంగా పెళ్లి ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను అని అనడంతో, పెళ్లి ముహూర్తమా, సరే వస్తాను పదండి, నాకు కూడా దీక్షితులు గారితో పని ఉంది, దారిలో చెప్తానులేండి ఆ పని ఏంటోనని మనీష అంటుంది. తర్వాత లక్ష్మి రావడంతో, దీక్షితులు గారు లోపలే ఉన్నారు, మీకోసమే ఎదురు చూస్తున్నారు, వెళ్ళండని శిష్యులు చెప్పటంతో దీక్షితులు గారు అంటూ లక్ష్మి లోపలికి వస్తుంది. ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అనడంతో, లక్ష్మి నేను పిలవగానే నువ్వు చాలా టెన్షన్ పడుతూ నీ మదిలో చాలా ప్రశ్నలు మెదిలి ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. కానీ నీ ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి, కానీ నా మదిలో మెదులుతున్న ప్రశ్నలకి మాత్రం సమాధానాలు దొరకట్లేదు అని దీక్షితులు గారు అనడంతో, దేని గురించి అని లక్ష్మి అంటుంది. మిత్ర గురించని దీక్షితులు గారు చెప్పగానే లక్ష్మి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? మిత్ర గారికి ఏదైనా ప్రమాదమా? చెప్పండి దీక్షితులు గారు అని లక్ష్మి అంటుంది. మామూలుగా మిత్రకి వచ్చే గండాలకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతూ ఉంటుంది, కానీ ఈసారి మిత్రకి రాబోయే గండానికి పరిష్కారమే లేకుండా అయిపోయింది. పరిష్కారాన్ని నిరోధించడానికి నేను చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాను, ఏది కూడా దొరకటం లేదు. ఈసారి మిత్రకి రాబోయే గండం అటువంటిది, అసలు ఎవరు ఊహించలేనిది, ఎవరు కాపాడలేనిది అని దీక్షితులు గారు చెప్తారు. మిత్ర గండాన్ని నిలువరించటం శూన్యం అని దీక్షితులు గారు చెప్పటంతో, అలా మాట్లాడకండి, ఏదో ఒక మార్గం ఉండనే ఉంటుంది కదా, చెప్పండి దీక్షితులు గారు అని లక్ష్మి అంటే, మార్గం లేదని చెప్పటానికి కూడా బలమైన కారణం ఉంది. నేను అడవిలో అమ్మవారికి పూజ చేయటానికి వెళ్ళాను కదా, అక్కడికి మిత్ర జాతకం కూడా తీసుకువెళ్ళాను. మిత్రకి ఎటువంటి గండాలు రాకుండా చూడడానికి జాతకాన్ని పూజలో పెట్టాను. కాకపోతే ఆ జాతకం అగ్నికి ఆహుతి అయిపోయింది. అది కూడా అమ్మవారి పాదాల సాక్షిగా ఆహుతి అయిపోయింది. అంటే మిత్రకి వచ్చే గండం అమ్మవారి శక్తి కూడా ఆపలేదని అర్థం. అంత మహిమగల అమ్మవారి ఆధ్వర్యంలోనే అలా జాతకం కాలిపోయిందంటే ఇది చాలా పెద్ద ప్రమాదమని అర్థం అని దీక్షితులు గారు చెప్తారు. మహాభయంకర ప్రళయమని అర్థం. మిత్ర జీవితం అతలాకుతలం అవుతుందని సూచన. అలా మాట్లాడకండి దీక్షితులు గారు, మీరే చెప్తారు కదా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించగలరు అని, ఆగిపోయే ఆయువు కూడా ఊపిరి పోయగలరు అని, ఏదో ఒకటి ఉంటుంది, ఆలోచించండి, మార్గం చూపించండి అని లక్ష్మి అనడంతో, నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి, నా శక్తులన్నీ ఒడ్డి నా పరిపూర్ణ శక్తుల్ని ఉపయోగించి ఏదో ఒక ఆయుధం తయారు చేస్తాను, పరిష్కారం కనుగొంటాను అని దీక్షితులు చెప్తారు. మనీషా, ఇంతకీ నువ్వు ఎందుకు దీక్షితుల్ని కలవాలనుకుంటున్నావో చెప్పనే లేదు అని కారులో కూర్చొని దేవయాని మనీషని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోండి ఆంటీ అని మనీష అంటుంది. ఏంటి మనీషా, థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నట్లు మాట్లాడుతున్నావు? సరేలే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు థ్రిల్లర్ సినిమా చూపిస్తావో లేకుంటే దీక్షితులే నీకు మంచి థ్రిల్లర్ సినిమా, భయంకరమైన సినిమా చూపిస్తారో చూద్దాము అని దేవయాని అంటుంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు అని మనీష అంటే, ఎందుకంటే గతంలో మనం దీక్షితుల్ని
కిడ్నాప్ చేసి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాం కదా, అది మనసులో పెట్టుకొని నిన్నేమైనా అంటారేమో, ఏమైనా శపిస్తారేమో, ఖచ్చితంగా శపించడం అయితే ఖాయం అని దేవయాని అంటే, మీరంటుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తోందంటే, కొంపతీసి ఆయన శపిస్తారా, నన్ను అసలు ఆశ్రమంలోకైనా అడుగు పెట్టనిస్తారా అని మనీష అంటుంది. ఏది ఏమైనా నువ్వైతే అక్కడికి వెళ్ళాలని అనుకున్నావు కదా, సరే నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత వినయంగా మాట్లాడు, రాణిస్తాడో లేదో అప్పుడు తెలుస్తుంది అని దేవయాని అంటే, ఇంతకీ మీరెందుకు వివేక్ జాతకాన్ని చూపించాలనుకుంటున్నారు, ఆయన మాటల్ని మీరు ఎక్కువగా పట్టించుకోరు, నమ్మరు కదా అని అంటే, ఎందుకంటే మిత్రగండాల విషయంలో ఆయన ఏది చెప్తే అది జరుగుతూ వచ్చింది కదా, అందుకే వివేక్ జాతక విషయంలో కూడా పెళ్లి విషయంలో ఒక చిన్న కన్ఫర్మేషన్ క్లారిటీ తీసుకుందామని వస్తున్నాను అంతేనని దేవయాని అంటోంది. ఆశ్రమం రావటంతో నేరుగా లోపలికి వెళ్తూ ఉంటే శిష్యులు, మేడం ఆగండి, లోపల ఆల్రెడీ దీక్షితులు గారు వేరొకరితో అపాయింట్మెంట్లో ఉన్నారు, మీరు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి అని అంటే, ఏంటి మాకు అపాయింట్మెంట్ కావాలా, మాకు అవసరం లేదు, మేము నందన్ కుటుంబం నుంచి వచ్చాము, మేము వెళ్ళేదే అని శిష్యుల మాట వినకుండా దేవయాని మనీష నేరుగా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి అద్దంలో నుంచి వాళ్ళని చూసేస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నారు అని టెన్షన్ పడిపోతూ వెంటనే చీర కొంగుని ముసుగుగా కప్పుకుంటుంది. మనిష ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెంటనే వెళ్ళిపో, నీ గాలి కానీ ధూళి కానీ నా ఆశ్రమాన్ని తాకకూడదు అని దీక్షితులు గారు అరుస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని, అయ్యో క్షమించండి దీక్షితులు గారు, మనిషి ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియక తప్పులు చేసింది, పెద్దవాళ్ళు మీరు క్షమించాలి కదా అని అనడంతో, అవును దీక్షితులు గారు, గతంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకోకండి, నన్ను క్షమించండి, నేను మారిపోయి ఏదో సామాన్య జీవితం బ్రతుకుతున్నాను అని చేతులు ఎత్తి జోడిస్తూ వేడుకుంటూ ఉంటుంది. మనిష క్యారెక్టర్ ఇది కాదు కదా, ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి అని దీక్షితులు అనడంతో, నేను వివేక్కి ఒక మంచి సంబంధం చూశాను, ముహూర్తం కూడా పెట్టించాను, ఈ ముహూర్తంలో వివేక్ పెళ్లి జరుగుతుందో లేదో ఒకసారి చూసి చెప్పండి అని పేపర్ ఇవ్వటంతో, అప్పుడే దీక్షితులు గారు ఆ పేపర్ని చూస్తూ, అన్నట్లు వివేక్కి జాహ్నవికి పెళ్లి చేయాలని అనుకున్నారు కదా, మరి ఇప్పుడు వేరొక అమ్మాయితో సంబంధం అని అంటున్నారు ఏంటి దేవయాని అని దీక్షితులు అనడంతో, మా అక్క అనుకునింది, నేను జానుతో ఎప్పటికీ పెళ్లి చేయాలని అనుకోలేదు, కాబట్టి ఆ ముహూర్త బలాబలాలు చూడండి అని దేవయాని అంటుంది. వివేక్ ఇష్టంతో సంబంధం లేకుండా ఇలా పెళ్లి చేయాలని అనుకుంటోందా ఈ దేవయాని అని లక్ష్మి మనసులో అనుకుంటూ, దీక్షితులు గారు ఇంతకు ముందు మా వాళ్ళు కూడా ఇలాగే వేరొకరితో ఇష్టం లేని పెళ్లి చేయటంతో మరుసటి రోజే ఆ పెళ్లి కొడుకు ఇండ్లు వదిలి పారిపోయాడు, కోట్లు ఆస్తి ఉన్నా కూడా ఏం లాభం, అలా కొడుకు పారిపోవటంతో ఆ తల్లి వేదన అంతా ఇంత కాదు అని లక్ష్మి కావాలనే గొంతు మార్చి చెప్తూ ఉంటుంది. నా కొడుకు అలాంటి వాడు కాదు, నేను గీసిన గీత దాటి అస్సలు ఏమీ చేయడు అని దేవయాని అంటుంది. ఆవిడ కూడా ఇలాగే అనుకునింది, పాపం ఏం జరిగిందో ఇప్పుడు అర్థమైంది కదా అని లక్ష్మి అనడంతో, ఎవరి నిర్ణయాలతో నాకు అవసరం లేదు, మీరు ముందు ఆ బలాలు బాగున్నాయో లేదో చూడండి దీక్షితులు గారు అని దేవయాని అనడంతో, దేవయాని ముహూర్త బలం చాలా గట్టిగా ఉంది, ఈ ముహూర్తంలో వివేక్కి పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుందని దీక్షితులు గారు చెప్తారు. మనీష నువ్వు అడగాలనుకున్నది అడుగు అని దేవయాని అనడంతో, దీక్షితులు గారు నాకు ఒక సందేహం ఉంది, లక్ష్మి బ్రతికే ఉందా అని మనీష అడగటంతో, చెప్పొద్దని లక్ష్మి సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడు దీక్షితులు గారు, దుశ్చర్యలు చేసేవాళ్ళు, దుర్మార్గాలకి అలవాటు పడిన వాళ్ళకి చావు అతి దగ్గరలోనే ఉంటుంది, కానీ చుట్టూ ఉన్న రాక్షస బలాలని నిరోధించడానికి లక్ష్మి లాంటి వాళ్ళు అంత తేలిగ్గా చనిపోరని దీక్షితులు గారు చెప్తారు. తాము నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని పూర్తి అయ్యే వరకు, నిర్వర్తించేంత వరకు దేవుల్లో ఐక్యం అసలు కారు అని దీక్షితులు గారు చెప్పటంతో, అంటే లక్ష్మి బ్రతికే ఉందా అని మనీష అంటుంది. అవును బ్రతికే ఉందని దీక్షితులు గారు నిజం చెప్పేస్తారు. అయితే ఎక్కడ ఉంది, ఎప్పుడు తిరిగి వస్తుంది చెప్పండి దీక్షితులు గారు అని మనీష అనడంతో, ఏమో మీ చుట్టూనే ఉండొచ్చేమో, మీ పక్కనే ఉండొచ్చేమో, గుర్తించడానికి అంత తొందర ఎందుకు, సమయం వచ్చినప్పుడు మీ కంట ఖచ్చితంగా కనపడుతుంది అని దీక్షితులు గారు చెప్తారు. అయినా తిరిగి వస్తే తన కుటుంబానికి ప్రమాదం అని తెలిసి కూడా లక్ష్మి ఎందుకు తిరిగి వస్తుంది అని మనీష అంటుంది. హలో ముసుగులేడి, లక్ష్మి అనే ఒక వ్యక్తి తన కుటుంబానికి ముప్పు అని తెలిసి కూడా తిరిగి వస్తుందా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ముసుగులేడి అని ముసుగు వేసుకున్న లక్ష్మిని మనీష ప్రశ్నిస్తూ ఉంటుంది. హలో ముసుగులేడి, నిన్నే అడుగుతున్నది చెప్పు అని మనీష అనడంతో, తిరిగి రాదు మేడం, తను తిరిగి వస్తే తన కుటుంబానికి ప్రమాదం అని తెలిసి ఎందుకు తిరిగి వస్తుంది, తిరిగి రాదు అని లక్ష్మి చెప్తోంది. హలో ముసుగులేడి, నువ్వు భలే క్లారిటీ ఇచ్చేసావు, థ్యాంక్ యూ అని చెప్తూ, వస్తాం దీక్షితులు గారు అని మనీష దేవయాని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే దీక్షితులు గారు, వివేక్ పెళ్ళి
మీరు చెప్పిన ముహూర్తంలోనే జరిగిపోతుందా అని అడగటంతో, చూడమ్మా లక్ష్మి, వివేక్ పెళ్లి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ప్రయత్నిస్తే అది నీ చెల్లెలు జానుతో జరగచ్చు, లేకపోతే దేవ్యాని చూసిన ఆ అమ్మాయితో జరగచ్చు అని దీక్షితులు గారు చెప్తారు. ఎవరితో అన్నది ఖచ్చితంగా చెప్పలేమని చెప్తారు.